హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇరుముడి మనందరికీ తెలిసిందే, రవితేజ అన్న నెక్స్ట్ మూవీ. ఇరుముడిలోకైనా నిన్న పాట రిలీజ్ చేసిరు. పాట అయితే నెక్స్ట్ లెవెల్ పాట. ఈ రేంజ్లో హిట్ అవుతుంది, ఇంత వైబు ఈ పాటలు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకో పాట అంటే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, అయ్యప్ప స్వామి పాట ఒకటైతే మనకి ట్రెండింగ్లో ఉంది. ఆ పాటను మూవీలు యాడ్ చేస్తున్నారు. ఆ పాటకి ఇంత వైబ్ వస్తుందని చెప్పి నేను అనుకున్నా. బట్ ఈ పాటతోనైతే నెక్స్ట్ లెవెల్కి పోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆ పాట, ఆ మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ, రవితేజ అన్న ఎనర్జీ అయితే అల్టిమేట్. అది మీరు ఒకసారి ఎవరైనా పాట కనుక వినకపోతే, చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో కొట్టురు ఇడుమురి సాంగ్ అంటే వస్తుంది. పాట చూసినాక నేను చెప్పింది కూడా తక్కువనే అనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులకైతే మాత్రం నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి ఏ స్వామి పూజ అయినా పడిపూజ ఏడైనా సరే కూడా ఖచ్చితంగా ఇరుముడి సినిమా పాటలు అయితే అక్కడ నడుస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలే కాబట్టి, లిరిక్స్ కూడా మొత్తం స్వామికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి, స్వామి పడిపూజ జరిగినా సరే కూడా ఖచ్చితంగా ఈ పాటలు ఆడ ప్లే అవుతూనే ఉంటాయి కంటిన్యూగా. సాములందరూ అయ్యప్ప స్వామి పడిపూజ రోజు అయితే ఈ పాట పెట్టుకొని సాములందరూ ఎట్లా ఆడతారంటే అట్లా ఆడతారు పక్క. అయ్యప్ప స్వాములకైతే మాత్రం నేను చెప్తున్నా కదా, అంటే అయ్యప్ప స్వాములకనే కాదు, జనరల్గా ప్రతి ఒక్కరు ఇష్టపడే పాట ఇది. లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, లిరిక్స్ మన శివనిర్మల డైరెక్టర్ గారే కూడా లిరిక్స్ రాసి ఈ పాటకి. అంత ఎక్స్పెక్ట్ అసలు ఏం చెప్పాలని కూడా అర్థమవుతలేదు. ఇంత మంచి పాట వస్తుంది, ఇంత మంచి ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు నోట్లో కానీ మాటలు కూడా వస్తలేవు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది పాట. నేను ఈ వీడియో చేసే ముంగట ఒక 10 సార్లు విన్నా పాట. 10 సార్లు అంటే 10 సార్లు ఒకటే వైపు. స్టార్టింగ్ దగ్గర నుంచి పాట ఎండ్ అయినంత వరకు కూడా ఇంత ఎనర్జీ కూడా తగ్గదు. సాముల పాట దేవుడి పాట అని అనుకుంటారు కానీ, అయ్యప్ప స్వామి పడిపోయే రోజు మనం చూస్తాం సాములందరూ ఆడినప్పుడు ఎట్లా ఆడతారో. ఈ పాట కనుక ఇచ్చే పాట కనుక సాములకు ఉంటే ఇంకా ఎనర్జీ, ఇంకా భక్తితోనైతే స్వాములకి ఎనర్జీ వస్తుంది ఆటోమేటిక్గా. అయ్యప్ప స్వామి మొత్తం స్వామికి సంబంధించిన లిరిక్సే ఉన్నాయి. చాలా మంచి లిరిక్స్ రాశారు. ఆ లిరిక్స్కి తగ్గట్టు స్వామిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యూజిక్ కూడా అసలు ఎక్సలెంట్. జీవి ప్రకాష్ అని అయితే మాత్రం ఇట్లా జింపేషన్ మ్యూజిక్. అయ్యప్ప స్వామికి ఏదైతే కావాలో కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి చాలా క్లారిటీగా లిరిక్స్తో పాటు మ్యూజిక్తో పాటు ప్రతి ఒక్కటి, అంటే ఒక స్వామి దీక్షలు ఉండేటప్పుడు మనకి ఎట్లయితే అనిపిస్తుందో, ఏదైతే కావాలనిపిస్తుందో, ఏదైతే ఉండాలనిపిస్తుందో అట్లా ఫీల్ అయ్యి రాశారు లిరిక్స్ కూడా. ఆ కంపోజింగ్ కూడా అటెండ్ చేశారు. నేనైతే నిజంగా చెప్తున్నా, ఇంత మంచి పాట వస్తుంది ఈ సినిమాలకి నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. రవితేజ గారు స్వామి మేళ, రవితేజ గారి లుక్ కావచ్చు, రవితేజ గారి ఎనర్జీ కావచ్చు, అంటే ఇది ఒక సినిమా పాట చూస్తున్న ఫీల్ ఉండదు ఎవరికి కూడా. సినిమా పాట ఓపెన్ చేయగానే మీరు నిజంగా ఒక పడిపూజకు పోయారు, స్వామి పడిపూజకు పోయిన తర్వాత అక్కడ స్వాములందరూ ఆడుతున్నట్టు, స్వామి సన్నిధానంలో ఆడుతున్నట్టు అనిపిస్తుంది మీ అందరికీ. మీరు పాట ఓపెన్ చేయండి. పాట ఓపెన్ చేయగానే మీకు ఇది సినిమా పాట ఓపెన్ అయినట్టు సినిమా ఫీల్ రాదు మీకు. మొత్తం సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. సాయి కుమార్ గారు కూడా మాలలు ఉంటారు కాబట్టి స్వామిని మాట్లాడుకొని పడిపూజ దగ్గర ఎట్లయితే స్వాములందరూ ఆడతారో అట్లుంది పాట. యాజ్ ఇట్ ఈజ్ పడిపూజ రోజు జరిగిన పాట ఎట్లయితే ఉందో అట్లనే ఉంది. మీకు సినిమా పాట ఫీల్ కూడా రాదు ఎవరికి. అంత మంచి పాట. మీరు అంటే నాకు తెలిసి ఈ మూవీతో రవితేజ అన్న కమ్బ్యాక్ మాత్రం కన్ఫామ్. ఇన్ని రోజులు హిట్ కోసం రవితేజ అన్న ఏదైతే తప్పించిపోయిండో, ఈసారి అయ్యప్ప స్వామి ఆశీస్సులతోని ఖచ్చితంగా రవితేజ అన్నకి బ్లాక్ బస్టర్ పడాల్సిందే, పడుతుంది కూడా ఖచ్చితంగా. స్వామి ఆల్రెడీ బ్లెస్సింగ్ ఇచ్చేసిండు, అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్ ఇచ్చేసిండు. టైటిల్ పెట్టినప్పటి సందే సినిమాకి పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. ఇరుముడి టైటిల్ పెట్టినప్పటి సందే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఒక టీజర్ వచ్చింది. టీజర్లో కూడా మంచి మెసేజ్ ఉంది. రవితేజ వాళ్ళ పాప రవితేజ గారిని మందు మానేయమని అడగడం. ఆ తర్వాతనే రవితేజ గారు మేబీ స్వామి మాల వేసుకొని ఇంక వాళ్ళ పాప అంటే ఇంకా దైవభక్తులకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా స్టోరీ నడుస్తుంది అన్నట్టయితే, అది స్టోరీ అనేది ఏందో మనకు తెలియదు. బట్ నేను గెస్ చేసుకొని చెప్తున్నా. ఆ తర్వాత వచ్చిన పాటలే ఈ పాటలని నేను అనుకుంటున్నా. బట్ అల్టిమేట్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. ఎంత అసలు నా ఊహ కూడా రాలే ఈసంటి పాట ఒకటి వస్తుంది ఈ సినిమాలకి అని చెప్పి. ఎందుకంటే నేను దగ్గరుండి నేను స్వామిని చూసినా కాబట్టి నాకు ఆ ఫీల్, ఆ వైపు తెలుసు. స్వామిలో ఆ భక్తి ఎట్లుంటుంది, పడిపూజ రోజు ఆ స్వామిల ఆనందం ఎట్లుంటుంది, స్వామికి పూజ చేసిన ఆనందం ఎట్లుంటుంది, ఆ టైంలో స్వాములందరూ ఎట్లా ఆడతారు అనేది నేను నా దగ్గర కల్లారు నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఆ అయ్యప్ప స్వామి మహిమ కానీ, ఆ స్వామి ఎనర్జీ కానీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది పాట. చాలామంది మేబీ 2 మిలియన్స్ వ్యూసే వచ్చినాయి పాటకి. ఇప్పుడు నేను చూసిన ఇంకా ఎక్కువ రావాలి ఈ పాటకి. ఇవన్నీ తక్కువ.
ఈ వచ్చిన వ్యూస్ అన్నీ తక్కువనే, ఇంకెక్కువ రావాలి ఈ పాటకి. చాలా మంచి పాట. అందరూ అంటే ఒక స్వామి మాల వేసుకున్నప్పుడే కాదు, ఏడికి పోయినా సరే కూడా, జర్నీలు వేసుకున్నా సరే, జర్నీ పోయినప్పుడు కూడా, ఎక్కడ పెట్టుకున్నా సరే కూడా చాలా మంచి పాట ఇది. అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి ఇరుముడి గురించి, శబరిమల గురించి లిరిక్స్లో నీట్గా రాసి, ఎక్కడ కూడా ఏ చిన్న ఇది కూడా లేకుండా చాలా క్లారిటీగా మంచి స్వామిని ఎనర్జీని ఎంగేజ్ చేసేటట్టు ఆ బీట్ కానీ, ఆ మ్యూజిక్ కానీ. మనం అంటే చాలామందికి తెలుసో తెలియదో, పడి పూజ అయినప్పుడు స్వాములు పాటలు పాడినప్పుడు కూడా స్వామిని ఇట్టని ఆడతారు. ఆ పాటలు కూడా ఇట్టని అనిపిస్తాయి సేమ్. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఇది మీరు సినిమా పాట ఓపెన్ చేసి చూసిన ఫీల్ రాదు మీకు. స్వామి పడి పూజ వేరే మీరు ఎక్కడ పోయి పడి పూజ అయితే ఆ వీడియో చూసినట్టు అనిపిస్తుంది మీకు ఈ పాట చూసినంతసేపు. సినిమాలకు పోయినాక ఏ సిచ్యువేషన్లో వస్తుంది, అక్కడ స్టోరీ ఎట్లుంటుంది అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ పాట వరకు అయితే మాత్రం అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. స్వామిలు అంటే ఎవరింట్లోనన్నా సరే స్వామి మాలేసుకుంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది స్వామి ఎట్లుంటుంది, అయ్యప్ప స్వామిది ఎట్లుంటుంది అని చెప్పేసి, స్వామి శరణం ఎట్లుంటుంది అని చెప్పి. సేమ్ అంటే యూనిట్ మొత్తం ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, రవితేజ గారు కావచ్చు. రవితేజ గారు అయితే అసలు ఆ స్వామి మాలలో ఆ గెటప్లా స్వామిని చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. రవితేజ గారిని స్వామిని చూసినట్టు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అట్లా సినిమా కోసం కాకుండా నిజంగానే రవితేజ గారు స్వామి మాలు ఉన్నారేమో అన్న కాడికి అనిపిస్తుంది రవితేజ గారి గెటప్. డైరెక్టర్ గారు కూడా ఆ సెట్ ఏదైతే ఉందో, పరిపూజ సెట్ ఏదైతే ఉందో, సెట్ యాజ్ ఇట్ ఈజ్ ఒక దగ్గర పూజ జరిగితే ఎట్లుంటుందో, మన ఊళ్ళలో పూజ జరిగినప్పుడు పోతాం కదా, పడిపూజ చేసినప్పుడు స్వామిలు ఎంత గ్రాండ్గా డెకరేట్ చేస్తారో, స్వామి గురించి ఆ పడిపూజ గురించి ఎట్లయితే డెకరేట్ చేస్తారో, సేమ్ అక్కడ లొకేషన్ కూడా అట్లనే సెట్ చేశారు. మీరు లొకేషన్, ఆ పూజ అవన్నీ చూస్తే స్వామి అందరూ ఇంకా చుట్టూ అందరూ స్వామి మాలలా అల్టిమేట్, అసలు నెక్స్ట్ లెవెల్. శివ నిర్వాణ గారు నాకు తెలిసి చాలా కేర్ తీసుకొని చేస్తుండే సినిమాని. ఎందుకంటే ఇది చాలా చాలా గొప్ప దేవునితోని ముడిపడ్డ స్టోరీ కాబట్టి చాలా అంటే చాలా కేర్ తీసుకొని చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేసిందని చెప్పి అనిపిస్తుంది. ఆ సెట్గా జీవి ప్రకాష్ గారు అంటే ఒక్కరైనా కాదు, లిరిక్ రైటర్ దగ్గర నుంచి, సింగర్ దగ్గర నుంచి, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యూనిట్ మొత్తం చాలా కేర్ తీసుకొని ఈ పాట లిరిక్స్ దగ్గర నుంచి ఈ పాట రిలీజ్ అయ్యి ఇంత అవుట్పుట్, ఇంత పాజిటివ్ వైబు, ఇంత ఎనర్జీ గెయిన్ చేసిందంటే ఒకసారి అర్థం చేసుకోరి. అంటే నార్మల్ పాటలు కంపోజ్ చేయడం వేరు, నార్మల్ పాటలు హిట్ చేయడం వేరు. ఇటువంటి దేవునితోని అయ్యప్ప స్వామి అంటే దేవుని మీద పాట ఈ రేంజ్లో కొట్టడం అనేది, ఈ రేంజ్లో హిట్ చేయడం అనేది చాలా టిపికల్. బట్ చాలా ఈజీగా సక్సెస్ చేశారు. అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అయ్యప్ప స్వామి పాటని ఇంత ఎక్స్ట్రాడినరీగా వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పొద్దుగా లేచినప్పటి ఒకసారి మీరు ఇనురి, ఆ రోజంతా మీకు ఆ ఎనర్జీ ఇవ్వదు. స్వామి పాట పెట్టుకొని మీరు పొద్దుగా ఇనురి ఈ పాట ఆ పాట మీకు రోజంతా ఎనర్జీ అట్లా మీ గెయిన్ అయితేనే ఉంటుంది. అంత మంచి పాట అయితే రిలీజ్ చేసిరు. ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. నేను ఈ పాట కోసం ఎంత చెప్పినా తక్కువనే. అయ్యప్ప స్వాములు అయితే స్వామి సన్నిధానంలో ఈ పాటతోని మాలలు ఉన్న రోజులు ఈ పాటతో ఎంజాయ్ చేస్తారు స్వాములు. దేవుని పాట కాబట్టి దేవుని సన్నిధానంలో పెట్టుకొని స్వాములందరూ ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా అయితే ఉంటారు ఈ పాట పెట్టుకుని ఉన్న రోజులు. వాళ్ళ కార్యాలు కావచ్చు, పూజ సమయంలో కావచ్చు, ఫ్రీ టైంలో కావచ్చు, ఎప్పుడైనా పెట్టుకొని ఈ పాట చాలా మంచి పాట అయితే రిలీజ్ చేసిరు. వీడియో మీకు ఎట్లా అనిపించిందో, పాట మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.